హలో అండి. ఈరోజైతే ఒక ఫుల్ వీడియో అయితే తీశాను. అదే చెప్పాను షార్ట్స్‌లో చాలా చాలా ఎక్కువ సార్లే చెప్పాను. నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నానండి. ఇప్పుడైతే లాస్ట్ అయితే అయిపోవచ్చింది. మేమందరం గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. కాకపోతే అందరూ ప్రతి ఒక్కరు మాదైతే 2 బ్యాచెస్ అండి. B1, B2 ఈ గెట్ టుగెదర్ అనేది బ్యాచ్‌గా కాకుండా అందరం B1, B2 మొత్తం ఒకటే బ్యాచ్‌లా మేమైతే చేసేసుకున్నాము. చాలా అంటే చాలా ఒక పెళ్లి జరిగినట్టు అయితే మాత్రం మా వోళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. గేమ్సే కానీ అన్నిటి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ కూడా ఇప్పుడు ఆడవాళ్ళం అంటే ఎక్కడున్నా సరే ఒకేలా కలిసిపోతాం కదా. ఎందుకంటే పెద్ద చిన్న అలా ఏమీ ఉండదు. కలుపుకోవాలంటే ఎవరినైనా కలుపుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మాత్రం ఇవి ఇవి విడివిడిగా చేసేదంతా ఏమీ లేదండి. అందరూ ఒకేలాగా ఉంటారు. కొంచెం హ్యాపీగా సరదాగా ఉంటారు. అందరూ ఒకేలా ఒక ఇంట్లో ఉండేవాళ్ళలాగా ఉంటారు కాబట్టి ఇదైతే ప్లాన్ చేసుకున్నాము. గెట్ టుగెదర్ అది కొంచెం లంచ్ అలా ఏం కాదు, చిన్న చిన్న స్నాక్స్ లాగా కొంచెం కొద్ది స్నాక్స్ పెట్టేసి గేమ్స్ నెక్స్ట్ అలాగా అందరం ఒకే దగ్గర కలిసి మాట్లాడుకొని లాస్ట్ కదా అయిపోద్దని మ్యాక్సిమం ఇప్పుడు 3 months బ్యాక్ స్టార్ట్ చేశారు. 3 months కంప్లీట్ అయిపోయింది. 4 month అవ్వొచ్చింది. ఎక్కువ అటెండెన్స్ లేదని అలా పెంచుతూ ఉండారు. కానీ అది అయిపోయింది, లాస్ట్ వచ్చేసింది. మేమందరం అయితే మ్యాక్సిమం 75% అందరూ నేర్చుకున్నట్టేని. ఒక 20% అంటే బయటికి పనులకి అలా వెళ్ళే వాళ్ళకి గట్ట పాపం కుదరకపోతే లేదు అలా ఏమి చెప్పలేం. కానీ ఉండే వాళ్ళ వరకు అయితే మాత్రం అందరూ చేసుకున్నారు. లాస్ట్లో వచ్చి మేడం గారికి ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. మేమైతే వీటి వరకు తీసుకున్నామండి. ఇవి వెండి కుందులు తీసుకొని మేడం గారికి అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చాం. పాపం ఆమెకైతే తెలీదు ఇచ్చామని. లాస్ట్లో ఇచ్చేటప్పుడు చూసారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బ్యాచ్ అండి ఇదైతే. చక్కగా మేము ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము. ఫంక్షన్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా జరిగిందండి. ఆడవాళ్ళు ఎక్కడున్నా హడావిడే కదా, అందుకనేసి ఈ హడావిడైతే ఈరోజైతే ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 days అయితే ఉండింది. నెక్స్ట్ August 15 ఇంకా అలాగా అయితే మాత్రానికి అప్పటికి ఇస్తారు, మిషన్స్ ఇస్తారు అని చెప్పారు. ఈలోపైతే ఒక 8 days 5 days ఖాళీగా ఉంటాము. ఇంక అందులో ఇంక వేరే పని ఏమీ లేదు. ఖాళీగా అంటే ఇంట్లో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాము. ఈ హ్యాపీనెస్ అయితే రాదు కదా. మామూలుగా ఇంట్లో సింగిల్గా ఉండే ఆడవాళ్ళు అలాగ ఉండే కన్నా ఇలాగ వర్క్ నేర్చుకున్నట్టు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి కూడా మైండ్ రిలీఫ్గా ఉంటుంది కదండి. అదేంటో ఏ వర్క్ అయినా సరే సింగిల్గా చేసుకుంటామంటే అది రాదు. 10 మందితో కలిసి చేసుకుంటే అది పంతం కోసమైనా వాళ్ళు నేర్చుకుంటున్నారు, మనము నేర్చుకోవాలని పట్టుదలతోనే ఏదో ఒకటి వస్తుంది కదా వర్క్ అని నా ఒపీనియన్. నేను అలాగే అనుకుంటాను. ఎందుకంటే ఎక్కువ మంది ఉండేది ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్గా చేస్తాం కదా. అది సింగిల్గా ఉంటే అది చెయ్యొచ్చులే చేసుకోవచ్చులే అన్న ధీమా. అందుకే గవర్నమెంట్ ఏదైనా సరే ఆడవాళ్ళు బతకాలి ఎలా ఉంటే బాగుంటుంది. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.